పాములు పట్టేవాడు పాము కాటుకే పోతాడు. ఇదంతా సెట్ కాలేదు అనిపిస్తుంది. పాముకు ఎంత పాలు పోసినా అది తిరిగి విషపు కాటే వేస్తుంది. ఎస్, ఇది పర్ఫెక్ట్గా సెట్ అయింది. బై ద వే, నేను ఇక్కడ పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నాను. మీలో చాలామందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఆపరేషన్ సింధూర్లో మనం పాకిస్తాన్ని చిత్తుగా ఓడిస్తుంటే అమెరికా వచ్చి పాకిస్తాన్ని కాపాడుకుంది. పాకిస్తాన్లో తినడానికి సరైన తిండి లేదు అని ఏడిస్తే అమెరికా IMF నుంచి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ల లోన్ వచ్చేలా చేసింది. ఇలా ప్రతిసారి అమెరికా పాకిస్తాన్ని కాపాడుతూ వస్తుంది. కానీ రీసెంట్గా పాకిస్తాన్ నుంచి లీక్ అయిన విషయం ఏమిటంటే వీళ్ళు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ని తయారు చేస్తున్నారు. ఈ మిసైల్తో పాకిస్తాన్ అమెరికాను టార్గెట్ చేయగలదు. అమెరికా పైన న్యూక్లియర్ బాంబులు వేయగలదు. షాకింగ్గా ఉంది కదూ. అమెరికా పాకిస్తాన్కి ఇంతగా హెల్ప్ చేస్తుంటే పాకిస్తాన్ మాత్రం అమెరికానే వేసేద్దామని చూస్తుంది. నేను మీకు స్టార్టింగ్లో పాముకు ఎంత పాలు పోసినా అది తిరిగి విషపు కాటే వేస్తుంది అని చెప్పాను. ఇక్కడ పాకిస్తాన్ పాము లాంటిది. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూసినట్టయితే ఈజ్ పాకిస్తాన్ డెవలపింగ్ ICBM ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ దట్ కెన్ హిట్ US. ఇది చాలా పెద్ద న్యూస్. అమెరికా ఈ విషయం తెలిసి పాకిస్తాన్ పైన బాగా సీరియస్ అయ్యే అవకాశం ఉంది. బై ద వే, ఈ రిపోర్ట్ని పబ్లిష్ చేసింది మన ఇండియన్ మీడియానో యూరోపియన్ మీడియానో కాదు, స్వయంగా అమెరికన్ మీడియానే పబ్లిష్ చేసింది. అమెరికాకు చెందిన ఒక వెరీ ఫేమస్ మ్యాగజైన్ ఉంది, అదే ఫారెన్ అఫైర్స్ మ్యాగజైన్. వీళ్ళు వివిధ దేశాల డిఫెన్స్ టెక్నాలజీ పైన డీటెయిల్ రీసెర్చ్ చేసి మంచి మంచి ఆర్టికల్స్ని పబ్లిష్ చేస్తారు. అయితే ఈసారి వీళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ని పబ్లిష్ చేశారు, అదే హౌ టు సర్వైవ్ ది న్యూ న్యూక్లియర్ ఏజ్. ఈ ఆర్టికల్ ప్రకారం అమెరికన్ ఇంటెలిజెన్స్కి పాకిస్తాన్ గురించి ఒక షాకింగ్ విషయం తెలిసింది. పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత, అంటే మన ఇండియా చేతిలో చిత్తుగా దెబ్బలు తిన్న తర్వాత చైనా నుంచి సీక్రెట్గా హెల్ప్ తీసుకొని లాంగ్ రేంజ్ వెపన్స్ని డెవలప్ చేయాలని డిసైడ్ అయ్యింది. ఈ లాంగ్ రేంజ్ వెపన్స్తో అమెరికాను సైతం హిట్ చేయగలదు. మళ్ళీ చెప్తున్నాను, ఈ విషయాన్ని రిపోర్ట్ చేసింది మన ఇండియన్ మీడియా కాదు. ఇండియన్ మీడియా అయితే పాకిస్తాన్ పైన కావాలని ప్రాపగండా చేస్తున్నారు అనుకుంటారు. కానీ ఈ రిపోర్ట్ని పబ్లిష్ చేసింది అమెరికాకు చెందిన మీడియా హౌస్. ఈ ఆర్టికల్లో కేవలం పాకిస్తాన్ గురించే కాదు, చైనా గురించి, మన ఇండియా గురించి కూడా చాలా విషయాలు మెన్షన్ చేశారు. మన డిఫెన్స్ టెక్నాలజీ గురించి, మన దగ్గర ఉన్న అడ్వాన్స్ వెపన్స్ గురించి కూడా ఇందులో మెన్షన్ చేశారు. వాటన్నిటి గురించి డిస్కస్ చేస్తే వీడియో చాలా లాంగ్ అవుతుంది. మనం ఇక్కడ స్పెసిఫికల్లీ పాకిస్తాన్ గురించి ఈ ఆర్టికల్లో ఏం రాయబడిందో తెలుసుకుందాం. ఎందుకంటే ఆ విషయాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూసినట్టయితే ఇందులో చాలా క్లియర్గా వాళ్ళు రాసింది ఏమిటంటే పాకిస్తాన్ అమెరికాకు ఒక కొత్త ప్రమాదంగా మారే అవకాశం ఉంది. పాకిస్తాన్ తమ న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసింది కేవలం ఇండియాను టార్గెట్ చేయడానికి, ఇండియా నుంచి వాళ్ళు కాపాడుకోవడానికి అని చెప్తారు. కానీ అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రకారం పాకిస్తాన్ ఇప్పుడు ICBM ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ని తయారు చేస్తుంది. ఇవి అమెరికాను కూడా హిట్ చేయగలవు. ఇక్కడ పాకిస్తాన్ ప్లాన్ చేసేది ఏమిటంటే ఫ్యూచర్లో అమెరికా పాకిస్తాన్ని టార్గెట్ చేస్తే అమెరికాను కౌంటర్ చేయడానికి ఈ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ని యూజ్ చేయవచ్చు అని. ఇప్పుడు అమెరికా ఎలా అయితే ఇరాన్ని టార్గెట్ చేసిందో భవిష్యత్తులో సేమ్ అలాగే పాకిస్తాన్ని కూడా అమెరికా టార్గెట్ చేయవచ్చు. అలాంటప్పుడు ఈ మిసైల్స్ని పాకిస్తాన్ అమెరికా పైన యూజ్ చేయవచ్చు. నేను మీకు నా ప్రీవియస్ వీడియోలో క్లియర్గా చెప్పాను. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయిన బెంజమిన్ నెతన్యాహు తన ఒక పాత వీడియోలో చాలా క్లియర్గా చెప్పాడు, ఇరాన్ తర్వాత మా నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్. ఎందుకంటే పాకిస్తాన్ లాంటి ఒక రాడికల్ ఇస్లామిక్ దేశం దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు. అది ప్రపంచం మొత్తానికి చాలా ప్రమాదం. ఇప్పుడైతే పాకిస్తాన్ అమెరికా కంట్రోల్లో ఉంది, కానీ రేపు భవిష్యత్తులో పాకిస్తాన్కి అమెరికాకు అగెన్స్ట్గా మాట్లాడే లీడర్ రావచ్చు. ఉదాహరణకి ఇమ్రాన్ ఖాన్నే తీసుకోండి. ఇతను అమెరికాకు అగెన్స్ట్గా స్టేట్మెంట్స్ ఇచ్చేవాడు. అందుకే అమెరికా పాకిస్తాన్లో రెజ్యూమ్ చేంజ్ చేసి తమకు సపోర్ట్ చేసే ఈ షాబాజ్ షరీఫ్ని పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని చేశారు. ఇతను కూడా ఇంకా ఎన్ని రోజులు పవర్లో ఉంటాడు? రాబోయే 5-10 సంవత్సరాల్లో పాకిస్తాన్కి యాంటీ అమెరికా ప్రైమ్ మినిస్టర్ వచ్చే అవకాశం ఉంది. అలా వచ్చాడే అనుకోండి, అప్పుడు పాకిస్తాన్ కూడా ఇరాన్ లాగా అమెరికాకు అగెన్స్ట్గా మాట్లాడే అవకాశం ఉంది. అలాగే పాకిస్తాన్కి పక్కనే ఉన్న తాలిబాన్ పాకిస్తాన్లో ప్రజెంట్ ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టి ఒక కొత్త కంప్లీట్ రాడికల్ ఇస్లాం గవర్నమెంట్ని తేవాలి అనుకుంటున్నారు. అలా జరిగితే మాత్రం ఇరాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అన్నీ కలిసిపోతాయి. వీళ్ళందరి టార్గెట్ ఒకటి, వాళ్ళ దేశంలో ఇస్లాంకి చెందిన షరియా లాను తీసుకురావాలి. ఆ తర్వాత ప్రపంచం మొత్తాన్ని ఇస్లాంలోకి కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, అదేంటి బ్రో, ఆఫ్ఘనిస్తాన్ మన ఇండియాకు క్లోజ్గా ఉంది కదా,
వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారు కదా అని. నిజమే, ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్ లీడర్స్ అయిన తాలిబాన్లు మన ఇండియాకు సపోర్ట్గా ఉన్నారు. ఎందుకంటే పాకిస్తాన్లో వీళ్లకు నచ్చని ప్రభుత్వం ఉంది కాబట్టి, మనతో ఆఫ్ఘనిస్తాన్కి అవసరం ఉంది కాబట్టి. కానీ జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒకవేళ పాకిస్తాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్ లాగా మారితే, పాకిస్తాన్లో కూడా తాలిబాన్ మైండ్ సెట్ ఉన్న లీడర్స్ వస్తే వాళ్ళంతా కలిసిపోతారు. చివరికి వాళ్ళు అంతా ఒకటి. ఈ విషయం మీకు ఇప్పటికీ అర్థమై ఉండాలి. అలా జరగడం మన ఇండియాకు ప్రాబ్లమే, అమెరికాకు ప్రాబ్లమే. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయిన బెంజమిన్ నెతన్యాహు ఎప్పుడో గెస్ చేసి చెప్పేశాడు. ఇజ్రాయిల్ ఇప్పుడు పాకిస్తాన్ని ఎందుకు టార్గెట్ చేయట్లేదు అంటే, ప్రజెంట్ పాకిస్తాన్ అమెరికా అండర్లో ఉంది. అమెరికా చెప్పినట్టు ఆడుతుంది. అండ్ పాకిస్తాన్లో ఉన్న న్యూక్లియర్ వెపన్స్ కూడా అమెరికా కంట్రోల్లోనే ఉన్నాయి. కానీ రాబోయే 5-10 సంవత్సరాల్లో పరిస్థితులు ఎలా మారుతాయో తెలియదు. అప్పుడు అమెరికా ఇప్పుడు ఇరాన్ని ఎలాగైతే టార్గెట్ చేసి దాడులు చేస్తుందో సేమ్ అలాగే పాకిస్తాన్ పైన కూడా చేయొచ్చు. ఫ్యూచర్లో మనకు పాకిస్తాన్కి యుద్ధం స్టార్ట్ అయితే అమెరికా ఇప్పుడు ఇజ్రాయెల్కి ఎలా అయితే సపోర్ట్ చేస్తుందో అలాగే మన ఇండియాకు కూడా సపోర్ట్ చేయవచ్చు. అలాంటి పరిస్థితి వస్తే పాకిస్తాన్ సంగతి ఏంటి? అందుకే ఈ విషయాన్ని ప్రజెంట్ పాకిస్తానీ లీడర్స్ రియలైజ్ అయ్యి అమెరికాను కూడా పాకిస్తాన్ నుంచి టార్గెట్ చేసి హిట్ చేయగల మిసైల్స్ని చైనా సహాయంతో తయారు చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, నార్త్ కొరియాకు అమెరికాకు అస్సలు పడదు. నార్త్ కొరియా అమెరికాకు అగెన్స్ట్గా చాలా స్టేట్మెంట్స్ ఇస్తుంది. అయినా కూడా అమెరికా నోరు మూసుకొని కామ్గా ఉంటుంది. ఎందుకో తెలుసా? నార్త్ కొరియా ఒక కంప్లీట్ డిక్టేటర్షిప్ అండర్లో ఉన్న దేశం. అండ్ వీళ్ళ దగ్గర వెరీ పవర్ఫుల్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఒకవేళ అమెరికా ఇరాన్ పైన దాడి చేసినట్టు నార్త్ కొరియా పైన దాడి చేస్తే, ఇదిగో ఈ పిచ్చోడు అమెరికా పైన 1-2 కాదు, ఒకేసారి 100 న్యూక్లియర్ వెపన్స్ వేసేస్తాడు. అందుకే అమెరికా నార్త్ కొరియా పైన ఇలాంటి దాడులు చేయడానికి భయపడుతుంది. అండ్ ఇప్పుడు చాలా దేశాలు, ఇజ్రాయిల్, మన ఇండియా అండ్ ఇంకొన్ని యూరోపియన్ దేశాలు పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు. పాకిస్తాన్ ఒక రాడికల్ టెర్రరిస్ట్ నేషన్. అలాంటి దేశం దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండడం మన సెక్యూరిటీకి మంచిది కాదు అనే మూమెంట్ని తీసుకువస్తున్నాయి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే రేపు ఫ్యూచర్లో అమెరికా పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేసే అవకాశం ఉంది. అండ్ అమెరికాకు ఒక పాలసీ ఉంది. ఒకవేళ పాకిస్తాన్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ని తయారు చేస్తే అమెరికా ఆ దేశాన్ని ఒక శత్రు దేశంగా చూడడం మొదలు పెడుతుంది. న్యూక్లియర్ అడ్వైజరీగా చూస్తుంది. ఎందుకంటే అమెరికన్ రూల్స్ ప్రకారం ఏ కంట్రీ అయినా న్యూక్లియర్ వెపన్స్తో అమెరికాను హిట్ చేసే కెపాసిటీ కలిగి ఉంటే దాన్ని వాళ్ళు థ్రెట్గా పరిగణించి ఆ దేశాన్ని తమ శత్రువుల లిస్టులో యాడ్ చేసుకుంటారు. ఆ దేశం డిఫెన్స్ పరంగా ఏం చేస్తుంది, ఎటువంటి వెపన్స్ని డిజైన్ చేస్తుంది అనే విషయాన్ని కంటిన్యూగా మానిటర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, బ్రదర్ ఈ లెక్కన చూస్తే యూకే దగ్గర, ఫ్రాన్స్ దగ్గర, ఇంకా యూరోపియన్ దేశాల దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కదా, మరి వాటిని కూడా అమెరికా శత్రువుగా చూస్తుందా అంటే నో. అమెరికాకి యూరప్కి మధ్య ఒక స్పెషల్ బాండింగ్ ఉంది కాబట్టి వాళ్ళు ఒకరినొకరు శత్రువులుగా చూడరు. ఏమో ట్రంప్ హయాంలో అది మారే అవకాశం ఉంది. కానీ ఇప్పటికైతే యూరప్కి అమెరికాకు మధ్య యుద్ధం చేసుకునేంత శత్రుత్వం అయితే లేదు. పైగా అమెరికా అండ్ యూరప్ దేశాలు కలిసి నాటో అనే ఒక సెక్యూరిటీ గ్రూప్ని ఏర్పాటు చేసుకున్నాయి. అందుకే ఈ దేశాలన్నీ డిఫెన్స్ టెక్నాలజీ విషయంలో, తమ శత్రువుల విషయంలో కలిసికట్టుగా పనిచేస్తాయి. ఇప్పుడు మీలో కొంతమంది అనొచ్చు, బ్రదర్ పాకిస్తాన్తో అమెరికాకు ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు మరి అమెరికా పాకిస్తాన్కి ఎందుకు సపోర్ట్ చేస్తుంది, ఎందుకు లోన్లు ఇప్పిస్తుంది అని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే 2 టైప్స్ ఆఫ్ గోల్స్ ఉంటాయి. ఒకటి షార్ట్ టర్మ్ గోల్స్, 2 లాంగ్ టర్మ్ గోల్స్. అమెరికాకు షార్ట్ టర్మ్ గోల్స్ కోసం పాకిస్తాన్ అవసరం ఉంది. రేపు ఇరాన్ ఏదైనా ఎక్స్ట్రాలు చేస్తే ఆ దేశాన్ని కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్ ఎయిర్ బేస్లను అమెరికా యూజ్ చేసుకుంటుంది. అండ్ మొన్న అమెరికా ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీని డిస్ట్రాయ్ చేయడానికి పాకిస్తాన్ సహాయం చేసింది. కానీ వన్స్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఇరాన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాక వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ డెఫినెట్లీ పాకిస్తాన్ కాబోతుంది. ఇప్పుడు మీ అందరికీ ఇంకో డౌట్ రావచ్చు, అదంతా ఓకే బ్రదర్, కానీ పాకిస్తాన్ దగ్గర అమెరికాను హిట్ చేసే అంత రేంజ్ కలిగిన మిసైల్స్ ఉన్నాయా, అంతటి టెక్నాలజీ పాకిస్తాన్ దగ్గర ఉందా అని. అడుక్కు తినే పాకిస్తాన్ దగ్గర అంత టెక్నాలజీ లేదు, అంత డబ్బు అసలే లేదు. కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అమెరికా పైన ప్రతీకారం తీర్చుకోవడానికి చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. చైనా సహాయంతో వీళ్ళు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ని తయారు చేసే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు అమెరికాకు పాకిస్తాన్ తమ న్యూక్లియర్ వెపన్స్తో ఇజ్రాయెల్ని ఎక్కడ అటాక్ చేస్తుందో అనే భయంతో పాటు ఫ్యూచర్లో తమను కూడా టార్గెట్ చేస్తుంది అనే భయం కూడా ఉంది.
ఎందుకంటే అమెరికా మినిమం 10 సంవత్సరాల ముందు ఆలోచిస్తుంది. 10 సంవత్సరాల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో, అమెరికాలో ప్రెసిడెంట్గా ఎవరు ఉంటారో, పాకిస్తాన్లో లీడర్షిప్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. కానీ పాకిస్తాన్తో అమెరికాకు ఫ్యూచర్లో ప్రమాదం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ప్రపంచంలో ఏ దేశం దగ్గర ఎంత రేంజ్ కలిగిన పవర్ఫుల్ మిసైల్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి ఒక మంచి వెబ్సైట్ ఉంది. దాని పేరే మిసైల్ మ్యాప్. మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఉదాహరణకి నేను ఈ వెబ్సైట్లో మన ఇండియాలోని ప్రజెంట్ ఉన్న పవర్ఫుల్ మిసైల్ అగ్ని-5ని సెలెక్ట్ చేస్తే ఇదిగో ఇక్కడ మీకు రెడ్ ఏరియాలో కనిపించే ఏరియా మొత్తాన్ని మన ఈ మిసైల్ హిట్ చేయగలదు. ఈ అగ్ని-5 రేంజ్ 8000 కిలోమీటర్గా చూపిస్తుంది. నిజం చెప్పాలంటే దీని రేంజ్ ఇంతకన్నా ఎక్కువ ఉంటుంది. మనము అమెరికాను కూడా హిట్ చేయగల కెపాసిటీ కలిగి ఉన్నాం. కానీ అఫీషియల్గా మనం ఆ విషయాన్ని ఒప్పుకోము. అలా ఒప్పుకుంటే అమెరికా హర్ట్ అవుతుంది. కానీ ఈ విషయం చైనాకు బాగా తెలుసు. అందుకే చైనా చాలాసార్లు మన ఇండియాను అమెరికా దగ్గర ఇరికిద్దామని ఇండియా అబద్ధం చెప్తుంది. ఇండియా దగ్గర ఉన్న అగ్ని-5 మిసైల్ అమెరికాను కూడా హిట్ చేయగలదు అని చెబుతూ ఉంటుంది. దాన్ని మనం రిజెక్ట్ చేస్తూ ఉంటాం. ఇక పాకిస్తాన్ దగ్గర ఉన్న మోస్ట్ పవర్ఫుల్ మిసైల్ అయిన షాహీన్-2 విషయానికి వస్తే ఇది కేవలం 2500 కిలోమీటర్ల డిస్టెన్స్ని కవర్ చేయగలదు. అంటే ఈ మిసైల్తో పాకిస్తాన్ ఇండియా మొత్తాన్ని కవర్ చేస్తుంది. కానీ వీళ్ళు అమెరికాను హిట్ చేయలేరు. అందుకే ఇప్పుడు రిపోర్ట్స్ చెప్పేది ఏమిటంటే పాకిస్తాన్కి చైనా సపోర్ట్ చేస్తుంది. పాకిస్తాన్ అమెరికాను హిట్ చేయాలి అంటే దాదాపు 12500 కిలోమీటర్ల రేంజ్ కలిగిన మిసైల్ కావాలి. అలాంటి మిసైల్ తయారు చేసే టెక్నాలజీ పాకిస్తాన్ దగ్గర లేదు. చైనా దగ్గర ఉంది, మన ఇండియా దగ్గర ఉంది. మనం ఎలాగో పాకిస్తాన్కి ఇవ్వము. అందుకే చైనా పాకిస్తాన్కి హెల్ప్ చేస్తుంది. అందుకే ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ విషయంలో నర్వస్గా ఉంది. చైనా సహాయం చేసినప్పటికీ పాకిస్తాన్ ఇలాంటి పవర్ఫుల్ మిసైల్ని తయారు చేయడానికి మినిమం ఇంకో 10 సంవత్సరాలు పడుతుంది. అప్పటిదాకా ఈ విషయం తెలిసి కూడా అమెరికా పాకిస్తాన్తో క్లోజ్గా ఉండి వాళ్ళకు కావాల్సిన పనులు చేయించుకుంటారు. ఆ తర్వాత పాకిస్తాన్నే టార్గెట్ చేసి వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేస్తారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మీరు హిస్టరీని చూస్తే అమెరికా హిస్టరీ చాలా డర్టీగా ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్స్ని క్రియేట్ చేసింది ఎవరనుకుంటున్నారు? అమెరికానే క్రియేట్ చేసింది. యుఎస్ఎస్ఆర్ని ఎదుర్కోవడానికి అమెరికా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లను సపోర్ట్ చేసింది. వన్స్ యుఎస్ఎస్ఆర్ డిస్ట్రాయ్ అవగానే అమెరికా తాము తయారు చేసిన తాలిబాన్స్ పైనే దాడి చేసింది. మీరు అమెరికా హిస్టరీ చదివితే ఆశ్చర్యపోతారు. వాళ్ళు అంత దారుణంగా ఉంటారు. వాళ్ళ వ్యవహారం కూడా అంతే దారుణంగా ఉంటుంది. ఓవరాల్గా రాబోయే 5-10 సంవత్సరాల్లో పాకిస్తాన్ అమెరికా రిలేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి ఎలా అయితే అయిందో భవిష్యత్తులో పాకిస్తాన్ పరిస్థితి కూడా అలాగే కాబోతుంది. మన ఇండియాకు ఇది చాలా మంచి విషయం. ఆ సమయంలో అమెరికా ఖచ్చితంగా మనతో కలిసి పాకిస్తాన్ పైన దాడి చేస్తుంది. మనము అమెరికాను ఎప్పటికీ నమ్మము. కానీ మన అవసరం వచ్చేసరికి ఖచ్చితంగా మనం వాళ్ళతో చేతులు కలిపి మన శత్రువుల్ని సర్వనాశనం చేస్తాము. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ హోల్ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారు? అమెరికా పైన, పాకిస్తాన్ పైన, ఈవెన్ ఇజ్రాయెల్ పైన మీ ఒపీనియన్ ఏంటి? భవిష్యత్తులో ఈ 3 దేశాల్లో ఏ దేశం మనతో ఫ్రెండ్లీగా ఉండబోతుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.